యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయమని యెహోషువకు ఆజ్ఞాపింపగా, రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపించగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించను. యెహోవా సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నదులైన పురుషులు ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయారు. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్యమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొందలేదు. సరిగ్గా 9వ వచనానికి వచ్చేస్తున్నా. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా తొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. గిల్గాలు అనే మాటకు కింద ఇచ్చాడు పుట్టినోట్లో, దొరలించిన. ఇప్పుడు ఈ నూతన సంవత్సరాన్ని నువ్వెక్కడ స్థాపించాలి, ఎక్కడ ఆరంభించాలి? మాట్లాడినారా? ప్రభువైన యేసుక్రీస్తు నాయకత్వంలోకి నీవు వచ్చి ఆ రాజాదిరాజు పాలనకు నీవు అప్పగించుకొని, ఆయన నా ప్రభువు, నన్ను నా కుటుంబాన్ని పాలించేవాడు అని చెప్పి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఈ సంవత్సరాన్ని నీవు గిల్గాలులో ఆరంభించాలి. స్తోత్రం చెప్పండి. గిల్గాలు అనే మాటకు అర్థం ఏంటి? దొరలించిన. స్తోత్రం చెప్పండి. నేడు మీ మీద ఉన్న ఐగుప్తు అవమానాన్ని ప్రభువు దొరలించాడు కనుక ఆ స్థలానికి ఏం పేరు? గిల్గాలు. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే, నీ మీద ఒక అవమానం ఉంది. హలో, నీ మీద ఒక అవమానం ఉంది. అసలు అవమానం ఎలా కలుగుతుంది? మహాజ్ఞాని అని సొలొమోను అంటాడు, పాపము వలన అవమానం కలుగుతుంది. దీని వలన? పాపము వలన అవమానం కలుగుతుంది. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఇప్పుడు గిల్గాలు అనే మాటకు అర్థం ఏంటి? మీ మీదనున్న అవమానమును యెహోవా దొరలించి వేసిన కనుక ఆ చోటికి గిల్గాలు అంటే అర్థం ఏంటంటే, నీ మీద ఉన్న అవమానము దొరలించబడినది. ఈ శుభవేళ, ఈ నూతన సంవత్సరంలో ఒక ఘనమైన ఆరంభాన్ని నువ్వు ఆరంభించి మహిమకరమైన ఈవులను ఈ సంవత్సరంలో నువ్వు పొందుకొని రెండంతల మేలు నువ్వు పొందుకోవటానికి నువ్వు వారసురాలు అవ్వాలంటే, రాజాతిరాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నాయకత్వంలోకి వచ్చి ఆయన రాజ్య పరిపాలనలో నువ్వు ఉండటానికి ఇష్టపడి
గడిచిన సంవత్సరాల్లో నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను. ఇప్పుడు నా రాజు పరిపాలనలో నేను బ్రతకటానికి ఇష్టపడుతున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలనలో, ఆయన నాయకత్వంలో, ఆయనను ప్రభువుగా నా మీద, నా ఇంటి మీద, నా బిడ్డల మీద ప్రకటించుకొని, ప్రతిష్ఠించుకొని నేను బ్రతుకుతాను అని ఒక తీర్మానం చేసుకొని ఈ నూతన సంవత్సరాన్ని నువ్వు గిల్గాలులో ఆరంభించాలి. గిల్గాలు అంటే అర్థం నీ మీద ఉన్న అవమానం దొరలించబడటం. ఈ శుభవేళ అడుగుతున్నా, నీ మీద ఉన్న అవమానం దొరలించబడకుండా గిల్గాలునకు నువ్వు వచ్చి నీ మీద ఉన్న అవమానం దొరలించుకున్నప్పుడే ఈ రాజ్య పరిపాలనలోకి నీవు వస్తావు. ఏంటి గిల్గాలులో నీ మీద ఉన్న అవమానం దొరలించబడటం? ఇప్పటికే నీ మీద ఒక అవమానం ఉన్నది. మీకు అర్థమవుతుంది చెప్తాను. సుంకపు గుత్తదారుడైన జక్కయ్యకు, అతడు ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు. కానీ అతని మీద ఉన్న అవమానం ఏంటో తెలుసా? పాపి అయిన మనుషుడు. ఏంటి చెప్పండి? లూకాసువార్త 19వ అధ్యాయంలో ఈ పాపి అయిన మనుషుడు అంటున్నారండి. యేసయ్య వారింటికి వెళ్తే ఈ పాపి అయిన మనుషుడు, అక్రమంగా అన్యాయంగా సంపాదించేవాడు అన్న నింద ఉంది. అన్యాయంగా సంపాదించేవాడని నింద ఉంది. పాపి అయిన మనుషుడన్న అవమానం ఉంది. కానీ ప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు. యేసును జక్కయ్య తన ఇంట చేర్చుకున్నాడు. యేసయ్యను తన ఇంట చేర్చుకోగానే అతని ఇంట్లో ఉన్న అన్యాయంగా సంపాదించిన సంపదంతా కూడా యేసుక్రీస్తును తన ఇంట్లోకి చేర్చుకునక మునిపే ఆ ఇంట్లో ఉన్న అన్యాయపు చిరంతటిని బయటికి పంపించేశాడు. ఎవరి దగ్గరైనా రూపాయి అదనంగా తీసుకుంటే వాడు తిరిగి ధర్మశాస్త్ర ప్రకారం 4 రెట్లు ఇచ్చేశాడు. దేవుని నీతిని నెరవేర్చాడు. అతని ఇంట్లో అన్యాయంగా సంపాదించిన మొత్తం ఎవరి దాడికి ఇచ్చేశాడు. తిరిగి 4 రెట్లు అధిక వేసిచ్చి ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చాడు. అయితే అతడు యేసయ్యను చేర్చుకోక మునుపు అతని జీవితంలో ఒక అవమానం ఉంది. ఏంటది? పాపి అయిన మనుషుడు, అన్యాయస్తుడు. కానీ ప్రభుని చేర్చుకున్న తర్వాత ఇతడు అబ్రహాము మాట్లాడండి కుమారుడు. అంతకుముందు అతని మీద ఉన్న నిందేంటి? పాపి అయిన మనుషుడు. ఇప్పుడు యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని? ఎప్పుడైతే తన ఇంట్లో ఉన్న అన్యాయపు సిరిని బయటికి పంపించేశాడో, తన దగ్గర ఉండకూడని దాన్ని వదిలించేసుకున్నాడో, అపవిత్రమైన దాన్ని ఛేదించి తన నుండి వేరు చేసి దాన్ని బయటకు పంపించేశాడు. ఎవరికి వలసిన దానికి ఇచ్చేశాడో దేవుడు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇదే గిల్గాలు అనుభవం అంటే. నీ మీద ఉన్న అవమానం తొలగించబడాలి. నీ మీద ఒక అవమానం ఉండవచ్చు, కోపదారి అన్న అవమానం ఉండవచ్చు, వ్యభిచార కామకత్వంతో నింపబడిన వ్యక్తి అన్న అవమానం ఉండొచ్చు. నీ మీద ఉన్న అవమానం ఒక త్రాగుబోతు అని అయి ఉండొచ్చు. బిడ్డలను లక్ష్య పెట్టని వ్యక్తి అన్న అవమానం ఉండొచ్చు. భర్తకు విధేయత చూపని వ్యక్తి అన్న అవమానం ఉండొచ్చు. భార్యను ప్రేమించని వ్యక్తి, కుటుంబాన్ని లక్ష్య పెట్టని యజమాని అన్న అవమానం నీ మీద ఉండొచ్చు. ఒక దైవ సేవకునిగా చేతులెత్తి చెప్తున్నాను,
2024 వరకు, ఈ క్షణం వరకు నీ మీద ఉన్న అవమానం ఏమై ఉందో అది ఈ క్షణమే నీ మీద నుండి తొలగించబడాలి. ఇదే గిల్గాల్ అనుభవం. అరే అసూయ పరుడురా అన్న నిందుండొద్దా నీ మీద? వ్యసనాల ప్రియుడురా, వ్యసనక్రాంతుడురా, వ్యసనాల్లో బంధించబడ్డాడురా, పాపి అయిన మనుషుడురా, పాపాత్మురాలైన స్త్రీరా, కుటుంబాన్ని కట్టుకోవటం చేతగాక అజ్ఞానంతో కుటుంబాన్ని కూల్చుకున్న వ్యక్తిరా, ద్రోహిరా, తాగుబోతు, వ్యభిచారి, అసూయపరుడు, కోపగ్రస్తుడు. నీ మీద ఎన్ని నిందలు ఉన్నాయో, పాపము వలన నీ మీదకు వచ్చిన అవమానం ఏమై ఉందో అది నీ నుండి తొలగించబడాలి. ఆ అవమానం నీ మీద ఉండి ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వాదంగా నువ్వు అనుభవించలేవు. నీ మీద ఏ అవమానం ఉన్నదో, నీ పాపం వలన నీకు కలిగిన అవమానం ఏదో అది నీ నుండి తొలగిపోవాలి. నీకు ఒక క్రొత్త పేరు దేవుడు పెట్టాలి. ఓ ఇతడు అబ్రహాము కాదు, అబ్రహాం. ఓ ఇతడు అబ్రహాముకు పాపి అయిన మనుషుడు కాదు, ఇతడు అబ్రహాం. ఒక క్రొత్త పేరు నీకు పెట్టాలి. సౌలు కాదండి, పౌలు. ఈ రోజుతో నీ పాత పేరు నీ మీద నుండి తుడిచివేయబడాలి. నీ క్రియల మూలంగా నీ మీదకు వచ్చిన నిందే, అవమానమే నీకొక పేరైపోయింది. నీవు గిల్గాలునకు వచ్చి ఈ సంవత్సరాన్ని నువ్వు ప్రారంభిస్తే, గిల్గాలులో ఈ సంవత్సరాన్ని నువ్వు స్థాపిస్తే, ఇది ఒక అత్యున్నతమైన మహిమగల కాలంగా నీ కొరకు దేవుడు అభిషేకిస్తాడు.